మన వరల్డ్లో బేబీ ఫుడ్ సిరీస్ టుడే రెసిపీ దాల్ ఖిచడీ ఫర్ బేబీస్. ఈ డిష్ చాలా హెల్దీ, ఈజీ టు డైజెస్ట్ మరియు బేబీకి టేస్టీ కూడా. మొదటి స్టెప్, ఒక బౌల్లో రైస్, కందిపప్పు, పెసరపప్పు, క్యారెట్, ఆనియన్, చిలకడదుంప అన్నీ కలిపి బాగా వాష్ చేయండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, డస్ట్ అండ్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయడానికి. వెజిటబుల్స్ని స్మాల్ పీసెస్గా కట్ చేయండి. బేబీకి ఈజీ డైజెషన్ కోసం అండ్ కుకింగ్ టైం షార్టన్ అవ్వడానికి ఈ మెథడ్ బెస్ట్. బియ్యం మరియు పప్పులు ప్రాపర్ అమౌంట్లో రెడీ చేసుకోండి. రైస్ ఎనర్జీ ఇస్తుంది, పప్పులు ప్రోటీన్ సోర్స్. ఈ కాంబినేషన్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్కి హెల్ప్ చేస్తుంది. వెజిటబుల్స్ ప్లేట్ మరియు రైస్ దాల్ ప్లేట్ రెండూ సైడ్ బై సైడ్ పెట్టి రెడీగా వేయండి. ఈ ప్లానింగ్ వల్ల కుకింగ్ స్మూత్గా ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ మిస్ అవ్వదు. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కుక్కర్లో వేసేయండి. కుక్కర్లో వేయడం వల్ల రెసిపీ ఫాస్ట్గా సాఫ్ట్గా రెడీ అవుతుంది అండ్ బేబీ ఈజీగా చూ చేసుకుంటారు. వాటర్ యాడ్ చేసి వన్స్ అగైన్ క్లీన్ వాష్ చేయండి. స్టార్చ్ మరియు డస్ట్ రిమూవ్ అవుతుంది. ఈ స్టెప్ వాటర్ క్లారిటీ చూసి చేయండి. కొంచెం పసుపు, ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ ఆర్ ఘీ యాడ్ చేయండి. పచ్చిమిర్చి ఆప్షనల్. బేబీస్కి స్పైస్ టాలరేట్ చేయకపోతే స్కిప్ చేయండి. టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది. ఆయిల్ సాఫ్ట్నెస్ కోసం హెల్ప్ చేస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి కుక్కర్ క్లోజ్ చేయండి. స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. కుక్కర్ సేఫ్టీ వాల్వ్ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేయండి. 3 విజిల్స్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. కుక్కర్ ఓపెన్ చేయడానికి 5 మినిట్స్ వెయిట్ చేయండి. ప్రెషర్ న్యాచురల్గా రిలీజ్ అవ్వడానికి ఈ స్టెప్ ఇంపార్టెంట్, బేబీ సేఫ్టీ కోసం. కుక్కర్ ఓపెన్ చేసి అన్నీ బాగా మిక్స్ చేయండి. స్పూన్ ఆర్ మ్యాషర్తో స్మాష్ చేయండి. ఈ స్టెప్ వల్ల బేబీ ఈజీగా తినగలరు, చోకింగ్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఫైనల్గా కొంచెం ఘీ యాడ్ చేసి వేడివేడిగా బౌల్లో సర్వ్ చేయండి. ఘీ డైజెషన్ ఈజీ చేస్తుంది, ఫ్లేవర్ కూడా పెంచుతుంది. బేబీకి తినిపించండి, చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది. ఈ దాల్ కిచడీ బేబీస్కి వెరీ హెల్దీ, టేస్టీ, ఈజీ టు డైజెస్ట్. ఒకసారి ట్రై చేయండి. మన వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ సిరీస్లో ఇంకా చాలా బేబీ ఫ్రెండ్లీ రెసిపీస్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి.